మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జునుడి రథంపై ఎందుకు ఉంటాడో మీకు తెలుసా? ఒకసారి అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ శ్రీరాముడు నిర్మించిన రాతి వంతెనను చూసి ఇలా అంటాడు, శ్రీరాముడు అంత గొప్ప ధనుర్ధారి కదా, మరి రాళ్లతో ఎందుకు నిర్మించాడు? నేను ఉంటే నా బాణాలతోనే వంతెన కట్టేవాడినని, దానిపై వానర సైన్యం అంతా నడిచి వెళ్ళవచ్చని అంటాడు. అక్కడే ఒక సాధారణ వానర రూపంలో ఉన్న హనుమంతుడు ఇది వింటాడు. అర్జున, బాణాల వంతెన మా వానర సైన్యం బరువును తట్టుకోలేదు, అందుకే రాముడు రాళ్లను వాడాడు అని అంటాడు. దానికి అర్జునుడు ఒప్పుకోడు. అప్పుడు అర్జునుడు హనుమంతుడితో ఒక పందెం కాస్తాడు. ఒకవేళ తాను కట్టిన బాణాల వంతెన హనుమంతుడు బరువుకు విరిగిపోకపోతే తాను అగ్ని ప్రవేశం చేస్తానని, ఒకవేళ అది ఆగితే హనుమంతుడు అగ్నిలో దూకాలని సవాలు విసురుతాడు. దానికి హనుమంతుడు, నా బరువు మోస్తే నీకు జీవితాంతం దాసుడిగా ఉంటానని మాట ఇస్తాడు. అర్జునుడు తన గాంధీవంతో అద్భుతమైన బాణాల వంతెన నిర్మిస్తాడు. అప్పటి వరకు చిన్న రూపంలో ఉన్న హనుమంతుడు వంతెన సిద్ధమయ్యాక తన విరాట రూపాన్ని ధరిస్తాడు. హనుమంతుడు వంతెనపై ఒక కాలు పెట్టగానే అది కుప్పకూలిపోతుంది. అర్జునుడు మళ్లీ ప్రయత్నించినా అదే జరుగుతుంది. ఓటమిని అంగీకరించిన అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలోనే ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. సాక్ష్యం లేకుండా జరిగిన పందెం చెల్లదని మళ్లీ వంతెన కట్టమని చెబుతాడు. ఈసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని స్మరించుకుని వంతెన కడతాడు. హనుమంతుడు తన విశ్వరూపంతో వంతెన ఎక్కినా సరే చెక్కు చెదరదు. అప్పుడు ఆ బాలుడు శ్రీకృష్ణుడిగా, వానరం హనుమంతుడిగా నిజరూపాలు చూపిస్తారు. హనుమంతుడి బరువును మోయడానికి శ్రీకృష్ణుడు వంతెన కింద చక్రాయుధాన్ని అడ్డు పెట్టాడని తెలుస్తుంది. అర్జునుడి గర్వం అణిగిపోయాక హనుమంతుడు సంతోషించి ఒక వరం ఇస్తాడు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నీ రథంపై ఉండి నీకు విజయాన్ని చేకూరుస్తానని మాట ఇస్తాడు. అందుకే మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జునుడి రథంపై ఉండి అతడిని కాపాడతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.